హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, రోజుకి మనం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అని కోరుకుంటున్నప్పటికీ కూడా రోజుకి ఒకటి కాదు రెండు కాదు ఇట్లా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఇవాళ మార్నింగే నేను వెళ్ళి రావడం కూడా జరిగింది. మేడ్చల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, కన్న తండ్రి కూతురు పైన లైంగిక దాడి చేయడం, 12 ఏళ్ల కూతురు పైన తాగిన మత్తులో. అసలు ఏం జరుగుతోంది మేడం? ఎందుకని వరుసగా ఇటువంటి చిన్నపిల్లల మీదనే అఘాయిత్యాలు ఎందుకని విపరీతంగా పెరిగిపోతున్నాయి? ఇప్పుడు మామూలుగా మనకి నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ దీంట్లో వచ్చే రిజల్ట్ చెప్పేది ఏంటి అంటే, వివరాలు 92% దాదాపు తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతాయి అఘాయిత్యాలు అని చెప్తున్నారు. దానికి తగ్గట్టే ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నాయన్నీ మనం చూస్తున్నాం. ఎవరో హఠాత్తుగా ఒక అగంతకుడు వచ్చేసేసి ఈ పాపని ఏదో మాయాలోకంలో రాక్షసుడు ఎత్తుకెళ్ళినట్టు జరగట్లేదు. మన ఇంట్లో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన రోడ్లో వాళ్ళు, స్కూలుకు పంపిస్తే టీచర్లు, ఇంట్లో ఉంటే తండ్రులు, రోడ్డు మీదకి వెళ్తే అక్కతాయి కుర్రాళ్ళు, 13-14 ఏళ్ల పిల్లలు, వీళ్ళే కదా చేస్తున్నారు. ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేశానన్న దానిలో అన్నిట్లోనూ వచ్చింది ఫైనల్గా ఇదే కదా. మరి వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు చేస్తున్నారు అంటే, కొంతమంది తాగిన మత్తులో చేస్తే, ఇంకొంతమంది గంజాయి మత్తులో చేస్తే, ఇంకొంతమంది సెల్ ఫోన్ ద్వారా చేశాము అని చెప్తున్నారు. ఏది చూసి చేసినా, మద్యం తాగి చేసినా, గంజాయి తీసుకుని చేసినా నేరమే. దీన్ని కాదనడానికి లేదు. ఇప్పుడు తాగిపోతాడు కదా అని మేడ నుంచి దూకాలిగా. మరి అంత తెలియనితనం అయితే ఏముండదు. ఆ క్షణానికి నా కూతురు ఎవరికి చెప్పదు, నా కూతురు అయితేనే ఎవరికి చెప్పదు. అదే పక్కింటి అమ్మాయి అయితే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అందుకోసం అని చెప్పి ఆ ధీమాతో చేస్తారు వీళ్ళు. వావి వరుసలు కూడా ఉండవు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు దాదాపు భార్యాభర్తల తగాదాలు ఉంటాయి. వీడు ఎక్కువ మందు తాగుతాడు, వీడిని భరించలేక తల్లి వెళ్ళిపోతుంది, ఈ పిల్లల్ని హాస్టల్లో పెట్టడం అట్లా చేస్తారు. ఇప్పుడు ఈ కేసు ఇదే జరిగింది. సేమ్ తల్లిదండ్రి సక్రమంగా లేరు, తండ్రి తాగుతాడు కాబట్టి తల్లి భరించలేక వెళ్ళిపోయింది, వేధింపులు భరించలేక ఈ పాపని హాస్టల్లో పెట్టారు. ఈ పాపను హాస్టల్లో పెడితే ఆ పాప జ్వరం వచ్చిందని ఇంటికి వస్తే తండ్రి పని చేశాడు. ఆ తల్లి ఎక్కడుంది ఇప్పుడు, ఈ పాప ఎక్కడుంది, వేరే బోర్డ్స్ కూడా తెలియట్లేదు. సురక్షితంగా ఉందని మాత్రం పోలీసులు చెప్తున్నారు. తండ్రిని మట్టుకు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎంత బెయిల్ ఇప్పించుకునే వాళ్ళు లేకపోయినా కానీ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఏదో ఒక రోజుకు బెయిల్కి వస్తుంది. బెయిల్ నుంచి వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇది మనం ఒక 10 రోజుల తర్వాత ఈ కేసు గురించి మాట్లాడుకోం. అలాగే 10 రోజుల క్రితం కేసుల గురించి ఈరోజు మాట్లాడుకోవట్లా. ఇది ఇలా చరణంగా జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు మద్యపానము అంటే ప్రభుత్వానికి సంబంధించింది. అది ప్రభుత్వమే మందు అమ్ముతుంది. గంజాయి అంటే ప్రభుత్వమే గంజాయి సరఫరాని అరికట్టలేకపోతుంది. అంటే ప్రభుత్వం తీసుకొచ్చి ఇస్తుందని చెప్పట్లా నేను, మందు ఇచ్చినట్టు, మందు అమ్మినట్టు గంజాయి అమ్ముతుందని అనట్లా. కానీ ఆ గంజాయి ఎక్కడెక్కడ దొరుకుతుంది అనే దాని మీద పోలీసులకు అవగాహన లేకపోతే ఎట్లా కుదురుతుంది? అవగాహన అయితే ఉండాలి కదా, గంజాయిని అరికట్టాలి కదా. ఇకపోతే సెల్ ఫోన్లు, ఈ 13-14 ఏళ్ల మైనర్ బాలుర్ల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి ఇవాళ. ఆ స్మార్ట్ ఫోన్లతోటి వాళ్ళు పోర్ను చూస్తున్నారు, వెబ్ సిరీస్ డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఇప్పుడు వాడికి చదువు వచ్చా, చదువు రాదా, వాడికి డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, ఇవేమీ ప్రశ్న కాదు. ఇక్కడ వాడి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. తల్లిదండ్రులను పీడించి చంపి లాగి పీకి ఫోన్లు కొనిపించుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళ బాధపడలేక ఫోన్లు ఇస్తున్నారు. అసలు వీళ్ళు ఫోన్లు పట్టుకొని జులాయిల్లాగా రోడ్ల మీద 13-14 ఏళ్ల పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు అంటే, ఇక్కడ మళ్ళీ ప్రభుత్వ వైఫల్యమే. అసలు 13 ఏళ్ల పిల్లోడు ఉంటే స్కూల్లో ఉండాలి. ఇందులో తల్లిదండ్రులు తప్పులేదంటారా? మరి తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు చెప్పండి? వాళ్ళ తిండి కోసమే సంపాదించుకుంటారా? ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ పేదరికంలో ఉన్నవే, పేదరికంలో ఉన్న కుర్రాళ్ళే. ఇప్పుడు మనం పేదరికంలో ఉన్న వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకుంటున్నాము. తల్లిదండ్రులు తప్పు లేదా అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు గంజాయి తీసుకుంటున్నాడు అని చెప్పి ఆ హనుమంతు అనేవాడు నికృష్టంగా వాడు చేసిన వీడియోలకి వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే, ఇప్పుడు వాడికి టెస్టులు చేస్తే వాడు గంజాయి తీసుకుంటాడని కూడా తేలింది. మరి చదువుకున్న కలెక్టర్ పిల్లలు ఇలాగే చేసి
రిక్షా దొక్కుని తాగుబోతైన తండ్రి కొడుకులు అలాగే చేస్తూ ఉంటే ఎవరే తప్పు అనుకోవాలి ఇక్కడ? అదే ఇప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ల పిల్లలు జులాయిలుగా ఎందుకు మారారు అంటే ఎంతో కొంత మనం తల్లిదండ్రులను లేకపోతే ప్రభుత్వాన్ని నిందించగలుగుతాం. 30 ఏళ్ళోడు గంజాయి తీసుకుంటూ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసుకుంటా ఆ వెకిలి వేషాలు వేసుకుంటా వాళ్ళ వికృత రూపం అంతా చూపిస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి? దీని గురించి అయితే ఆలోచించాల్సిందే కదా. అంటే వీళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నేను చేసే ఈ పని వల్ల రేపు నాకు ఏ శిక్ష పడబోతుంది, నేను ఎవరి ముందైనా నుంచొని సమాధానం చెప్పాల్సి వస్తానా అనే ఒక ఆలోచన ఉంటే గనక మనిషి చేయలేడు తప్పులు చేయాలి అంటే. ఆ దశలన్నీ వాళ్ళు దాటిపోయారు. మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేది, మమ్మల్ని ఎవరు అడిగేది, మేము ఎందుకు సమాధానం చెప్పాలి, మా జీవితం మా ఇష్టం అనేదాకా వెళ్ళిపోయిన తర్వాత తెలియక 13 ఏళ్ళోళ్ళు వెళ్తే, తెలిసి 30 ఏళ్ళోళ్ళు వెళ్తే వీళ్ళందరూ కలిసి నేరస్తులుగా మారి అమాయకమైన ఆడపిల్లల మీద పడుతూ ఉంటే ఇంకా రక్షణ ఎవరు ఇవ్వాలి? దీని మీద ఒక సమగ్రమైన చర్యలు ఉండాలి. ఎవరికి వాళ్ళు మేము ఎంతవరకు చేయగలమండి, మేము ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్తున్నారు, చాలా బాధపడతా చెప్పారు పోలీసుల వైఖరి గురించి. నిజమే, ఏం చేస్తారు చెప్పండి? పోలీసులు ఎంతకని చేస్తారు వాళ్ళు? నేను అదే పోలీసులు ఏంటంటే పోనీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా, అవేర్నెస్ కోసం సార్ ఏం చేయబోతున్నారు ఏంటి అని అంటే, సరేనమ్మా మేమేమి చేయడం లేదు అవేర్నెస్ కోసం, మీరు మీడియానే కదా పిలిపించుకోండి, కూర్చొని మీరే అందరికీ అవేర్నెస్ కల్పించండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడు అంటే ఇందులోని ఇప్పుడు పోలీసులు విఫలమయ్యారని చెప్పి ఆయన ఒప్పుకున్నట్ట అని కాదు, అది అసలు వాళ్ళు అది మా బాధ్యత కాదు అని చెప్పాలి. ఆయన కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనిపిస్తుంది. పోలీసు బాధ్యత ఎంతవరకు అండి? ఒక వ్యక్తిని తీసుకొచ్చి లాకప్లో వేసి 2 పీకితే మేమే వెళ్తాం. మీకు కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? మీ పని ఏంటి అసలు? ఇన్వెస్టిగేషన్ చేయాలా, కేసు కట్టాలా, ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఛార్జ్ షీట్ వేయాలా, కోర్టుకి ఇచ్చేయాలా, నీ పని అంతవరకే అని చెప్తున్నాం కదా. అక్కడ అంతవరకే చేస్తాడు పోలీసు. అంతకు మించి మనం ఎట్లా ఊహిస్తాం పోలీస్ దగ్గర నుంచి? ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిపించాల్సింది కలెక్టర్లు జరిపించాలి, లేకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పించాలి, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు కల్పించాలి, లేదంటే స్కూళ్ళు వాళ్ళు చేయాలి. ఇట్లాంటి వాళ్ళు చేయాల్సిన పనిని పోలీసులు ఎంతవరకు చేస్తారు? అందుకని కాకపోతే వెళ్ళినప్పుడు పోలీసు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నామండి, ఎన్ని బాధల్లో ఉన్నామండి, మనం వెళ్ళినప్పుడు మనకి సరైన వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని మనకు షేర్ చేయాల్సిందే. మీరు ఒక మీడియా పర్సన్గా మీరు వెళ్ళారు, మీరు వెళ్ళి చెప్పబట్టే కదా. ఇప్పుడు పోయినసారి ఎల్బీ నగర్ అమ్మాయి కేసు విషయము, ఆ అమ్మాయి హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు అని చెప్పి మీరు రిపోర్ట్ చేశారు. మీరు రిపోర్ట్ చేస్తే మేము మా జేఏసీలో మాట్లాడుకుని ఆ విషయము మేము వెంటనే మా జేఏసీ వాళ్ళు వెళ్ళి మెంబర్స్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయిని, ఆ పాపని కామినేని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ పాప హెల్త్ సెట్ చేయిస్తున్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రేషన్ ఇచ్చారు, కొంచెం వాడుకోవటానికి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఏం చెయ్యాలి అనేది ఒక దిశానిర్దేశం చేశారు. ఇది మీరు చేసిన రిపోర్టింగ్ వల్లే కదా. మేము చేసేవాళ్ళం ఉండొచ్చు, కానీ రిపోర్టింగ్ కూడా చాలా అవసరం కదా. మరి అలా మీరు రిపోర్టింగ్ చేయాలి అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి? పోలీసులు ఇవ్వాలి. పోలీసులు ఇవ్వలేదు, అదేమంటే మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తారు. యాక్చువల్లీ వాళ్ళు అనేది ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, దీన్ని మేము బయట పెట్టాలనుకోవడం లేదు అని అంటున్నారు. మరి ఇంతకన్నా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి కదా, బయట పెట్టను. అది నేను బయట పెట్టను అంటే కుదరదు. ఇంకా వాళ్ళు ఏంటంటే నువ్వేం చేసావు అని ఎక్కడ మాట్లాడతారో అని చెప్పి వాళ్ళు ముందే కాడి కింద పడేశారు. కానీ ఇప్పుడు అసలు ఆ పాప ఎక్కడుంది? ఆ పాపను సిడబ్ల్యూసీ వాళ్ళు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు తీసుకున్నారా లేదా? ఆ పాప ఆరోగ్యం ఎట్లా ఉంది? ఎక్కడన్నా టెస్టులు చేయించారా? ఆ వివరాలన్నీ కావాలి మనకు తెలియాలి. తెలిస్తే అవసరమైతే ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళలేని చోటకి యాక్టివిస్టులు వెళ్ళగలుగుతారు. ప్రభుత్వం ఇది మాకు సంబంధం లేదని వదిలేసిన వాటిని మేము పట్టుకుని పోరాడుతున్నాం. మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు మీరు వెళ్తే ఇవ్వరు, మేము వెళ్తే ఇవ్వరు. ఈ పోలీసులు ఈ బాధ్యతారాహిత్యం. ఇప్పుడు ఈ జరిగే వాటన్నిటికీ పోలీసులే కారణమని మనం అనలేకపోతున్నాం. కానీ గంజాయి ఎక్కడ దొరుకుతుందో ఆ పాకెట్స్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా, కట్టడి చేయాల్సిన అవసరం అయితే పోలీసులకు ఉంది కదా. నేను ఇందులో ఒకటి చెప్పాలనుకున్నా. రీసెంట్గా ఒక ట్రాన్స్జెండర్ని హత్య చేశారు కదా. అవును గంజాయి మత్తులో చేశారని. అండ్ ఆ యొక్క ఏరియాకి నేను వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న జనం అందరూ గంజాయి తీసుకుంటారని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అది పోలీసుల వరకు తెలీదా?
ఎందుకు పోలీసులకే ఫస్ట్ తెలుసు ఫతేనగర్ ఏరియా గంజాయికి పెట్టింది పేరు. ధూల్పేట ఎట్లాగో అమీర్పేటకి చాలా దగ్గరలో ఉంటది, 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటది. ఆ ఫతేనగర్ బస్తీ పిట్టలు కూడా ఏదో ఉంది అక్కడ. అక్కడ ఉన్న వాళ్ళందరూ చేసేది అదే. మరి వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు, మీ వాటాలు మీకు వస్తున్నాయి. మేము ఆ మాట ధైర్యంగా చెప్తాము. అందుకని మేమేం చేయగలము, మేమేమి చేయలేము అనటం కంటే కూడా ఏ వ్యక్తి అయినా సరే ఏం చేయగలరో అది చెయ్యండి. బాధ్యత గల పౌరులుగా ఉంటే ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మాకేంటి పని? ఇప్పుడు ఆ అమ్మాయి ఎల్బీ నగర్లో ఆ పాప ఉంది, మీరు రిపోర్ట్ చేశారు, మా వాళ్ళు వెళ్ళారు, ఎవరికి చేయగలిగినంత ధన సహాయం చేశారు, రేషన్ ఇచ్చారు ఒకళ్ళు, ఆ పాపను తీసుకెళ్ళి హాస్పిటల్కు, ఆ తల్లిదండ్రులకు ఒక అవేర్నెస్ ఇచ్చారు, మీరు ఇట్లా ఉంటే కాదు అని చెప్పి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉపాధికి కూడా ఏమన్నా సహాయం చేయగలమా అని ఆలోచిస్తున్నారు మా వాళ్ళు. అట్లా ఇప్పుడు ఈ కేసు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియాలి. సిడబ్ల్యూసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా లేదా, ఆ అమ్మాయికి వైద్య పరీక్షలు జరిగినాయా లేదా. ఇప్పుడు ఆ తండ్రిని అరెస్ట్ చేసేసి మేము అరెస్ట్ చేసేసాము, రిమాండ్కి పంపించేసామని చెప్పి చేతులు దులుపుకున్నంత మాత్రాన అవ్వదు కదా. అదే అందుకని ఇవన్నీ మాట్లాడాల్సిన విషయాలు, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. నిన్ననే అనుకుంటా మొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చారు, మరి ఆవిడ ఏం చెప్తారో చూడాలి. ఓ పక్కన సినిమాల్లో కావచ్చు, లేదు టీవీల్లో కావచ్చు, ఈ రియాలిటీ షోస్ కావచ్చు, వీటన్నిటిలో చూపిస్తున్న చెత్తా చెదారం అంతా చిన్న చిన్న పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు. ఇది సోకాల్డ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, చిన్న చిన్న పిల్లలు ముదురు చిన్న పాటలతో ముదురు పాటలతో డాన్స్లు వేయిస్తున్నారు, వాటిని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు. ఇవి ఇళ్లల్లో జరుగుతున్నాయి. మీరు సింగరేణి బస్తీ ఇట్లాంటి బస్తీలకు వెళ్ళండి. 2 years బ్యాక్ ఒక 8 ఏళ్ల పాపను ఒక అతను అత్యాచారం చేశాడు సింగరేణి బస్తీలో. ఆ తర్వాత అతను రైలు కింద పడ్డాడని చెప్పారు, కానీ పోలీసులే తోసుంటారని నేను అనుకున్నా అప్పుడున్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఆ బస్తీలో పరిస్థితులు ఏం మారినాయి చెప్పండి? అవే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ గంజాయి పట్టపగలు దొరుకుతుంది సింగరేణి బస్తీలో. ఇట్లా హైదరాబాద్ మొత్తం మీద చుట్టుపక్కల ఒక 200-300 ప్రదేశాలు ఉన్నాయి. ఆ 200-300 ప్రదేశాల మీద మీరు అప్పుడప్పుడు కార్బన్ సెర్చ్ అని చేస్తూ ఉంటారు, నాకాబందీ అని చేస్తూ ఉంటారు, ఇవి చాలా చేస్తారు కదా. ఆ చేసేవేవో అట్లాంటి వాటి మీద, గంజాయి మీద ఒక స్పెషల్ టీముని పెట్టి చెయ్యండి. అలాగే డ్రగ్స్ మీద అట్లాగే చెయ్యండి. ఇవన్నీ చేస్తే ఎంతో కొంత మార్పు వస్తుంది. మార్పు రాకుండా అయితే ఉండదు. అసలు అవగాహన కల్పించాలని చెప్తున్నాం స్కూల్ స్థాయి నుంచినే. అసలు 13 ఏళ్ళకి ఒక పిల్లాడు స్కూల్ మానేయడం ఏంటి అనే దాని మీద శ్రద్ధ పెట్టండి. చాలామంది పిల్లలు 18 ఏళ్ల లోపు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఇప్పుడు 14 సంవత్సరాలు పెట్టారు నిర్బంధ విద్యా విధానం. 14 కాదు 18 పెట్టండి. ఆ తర్వాత వాళ్ళకి జీవితం బాగుంటుంది అంటే ఇట్లాంటి చెత్త పనులు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏం ఆశ ఉంది జీవితం మీద? తండ్రి చూస్తే తాగుతాడు, తల్లి చూస్తే 4 ఏళ్లలో పనులు చేసుకుంటూ ఉంటుంది, ఆ తల్లి దగ్గర డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. ఈ కుటుంబ నేపథ్యాల్లోనే ఈ మైనర్ చిల్డ్రన్ చేసే పనులు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి మీరు ఎక్కడన్నా చూడండి, పేదరికానికి ఈ మైనర్ చైల్డ్ చేసేదానికి డైరెక్ట్ లింక్ ఉంటుంది. అదే వీళ్ళేమో పొట్టగుట్టుగా అన్నట్టు వాళ్ళ పనుల్లో వాళ్ళు, వీళ్ళేమో వీళ్ళ పనుల్లో వీళ్ళు ఇట్లా చేసుకుంటారు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కాపాడుకోలేకపోతున్నారు, మగపిల్లల తల్లిదండ్రులు మగపిల్లల్ని కాపాడుకోలేకపోతున్నారు. పైగా ఏదన్నా మాట వస్తే ఆ అమ్మ ఏం చేస్తుంది అని అంటారు. ఏం చేస్తుంది అమ్మ? అయ్యా తాగి తిరుగుతూ ఉంటే అమ్మ పనులు చేసుకుంటుంది. అమ్మ అంతకంటే ఇంకేం చేయగలుగుతుంది? ఇది పరిస్థితి. ఈ పాప విషయం మట్టుకు ఎంక్వైరీ చేయాలి. ఆ పాప అసలు సిడబ్ల్యూసీకి వెళ్ళిందా లేదా, ఏం జరిగింది ఏంటి? మేడం ఒక రిక్వెస్ట్ అయితే నేను చేస్తున్నాను, ఎల్బీ నగర్ పాప విషయంలో మీరు ఎలా అయితే కేర్ తీసుకున్నారో ఇక్కడ కూడా వీలైతే ఒకసారి, ఎందుకంటే డిపార్ట్మెంట్ తోని నేను ఇంకా ఎంత ముందుకు వెళ్ళి నేను ఇంకా క్వశ్చన్ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఆ కేర్లెస్ తనం, ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, నాకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు అలా ఉండడం. నేను ఒకవేళ నాకు ఇంకా కోపం వచ్చి ఒక నోరు జారిపోయినా మళ్ళీ వేరే ఇంకేదో ఏం జరుగుతుంది ఏంటని చెప్పి నేను సైలెంట్ అయిపోవడం జరిగింది. బట్ ఏంటంటే మీరు మీ తరపున మీరు ఎవరైనా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కదా, మేడిపల్లి పోలీస్ స్టేషన్ మనకి ఏంటంటే అక్కడ గోవింద్ గారు సిఐ గారు ఆయన టేకప్ చేశారు ఈ కేసుని. సో మీరు అడిగితే
కనీసం పాప ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం తెలుస్తుంది కదా. ఆ పాపకి తల్లికి ఏమైనా ఆ పాపని సహాయం అందజేశారా కావాలి అంటే లేదా? చేసిన వాళ్ళం అవుతాం. అదే. అది కనీసంలో మినిమం ఇప్పుడు ఈ నిమిషానికి ఈ నిమిషం చేయగలిగిన సహాయం ఏదన్నా ఉంది అంటే నేను వెంటనే నేను ఆ పని చేస్తాను. డెఫినెట్గా మ్యామ్, ప్లీజ్. ఎందుకంటే ఆ పాప ఆ తల్లికి సురక్షితంగా చేర్పించినా చాలు. ఎందుకంటే ఆ తల్లి ఎక్కడుందో తెలియదు, ఈ విషయం జరిగిన విషయం తెలిసిందో తెలియదో కూడా తెలియదు. వాళ్ళు ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి రెంట్ ఉంటున్నారంట వాళ్ళు. ఇప్పుడు ఎందుకు మియాపూర్లో పోయినసారి ఇలాగే జరిగితే కన్న తండ్రి చేస్తే ఆ తల్లి వచ్చి తండ్రి ఒప్పుకున్నాడు నేనే చేశానని. కన్న తల్లి ఏమంటది, మా ఆయన అట్లాంటోడు కాదు, భర్తను వెనకేసుకొచ్చింది. ఎందుకంటే రేపటి నుంచి భర్త లేకపోతే పక్కల వాళ్ళు చెప్పుంటారు, నీ భర్త లేకపోతే నీ బతికి ఇంకేమైనా ఉందా, నువ్వు నలుగురిలో ఇదైపోతావు, నీకు రక్షణ ఉండదు, మొగుడు ఉంటేనే ఎలాంటి వాడైనా సరే తాగుబోతాడైనా ఒక మొగుడు అనేవాడు ఉండాలి, ఇట్లాంటివన్నీ నేర్పించి మా ఆయన అట్లా చేయడం. అంటే ఈమె ఎంత చెప్పినా కానీ, ఈమె ఎంత రక్షించుకుందాం అనుకున్నా పోలీసులు ఏం ఊరుకోరు అనుకోండి, అతని మీద కేసు పెట్టారు, అది వేరే విషయము. కానీ ఇప్పుడు నంద్యాల విషయంలో కూడా ఆ చేసిన పిల్లల్ని ఆ తల్లిదండ్రులే కాపాడాలని చూశారు. ఏదైతేనే నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఎంత మైనర్లైనా వాళ్ళకు ఉండే శిక్షలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని శిక్షించడం కంటే కూడా వాళ్ళలో ఒక పరివర్తన తీసుకురావాలి. ఆ తీసుకొచ్చే దిశగా మరి ఏం చేస్తారో చూద్దాం. లేదు అనుకుంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం కరుడుగట్టిన నేరస్తుల్లా మారతారా? ఏముంది, చేస్తే ఇదే కదా శిక్ష, ఇంకొకసారి చేస్తే కూడా అదే కదా శిక్ష అనుకున్నారు. కూర్చుంటాం అంతేగాని ఇంతకన్నా శిక్ష వేయరు కదా అనుకుని రాటు తేలిపోతే, మొద్దుబారిపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఇంకెంతమంది బలైపోతారు. నిజంగా ఇవన్నీ అంటే లైన్గా చిన్నపిల్లల్నే చూస్తా అంటే మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. చాలా మంది డిస్టర్బ్ అయిపోతున్నారు. చిన్నపిల్లలు ఎప్పుడో మనం ఏంటంటే గతంలో ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళం ఇన్సిడెంట్స్, ఇప్పుడు లైన్గా అసలు గ్యాప్ లేకుండా పోతుంది. లైన్గా మన చుట్టుపక్కల ఇవన్నీ కూడా జరుగుతా ఉంటే చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నాం అనమాట. సో ఏదైనా కొంచెం తీసుకోండి మేడం. తప్పకుండా. అదే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.